హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి మా అబ్బాయి విజిలేస్తున్నాడు అనుకుంటున్నారా? వాళ్ళ మమ్మీకి పెళ్ళి సెటిల్ అయిందని హ్యాపీనెస్లో జస్ట్ పోజులు ఇస్తున్నాడు. ఇది వచ్చి మా చెల్లి పసుపు దంచడం బ్లాగ్ అనమాట. మేము విడిపూలు తెచ్చి డెకరేషన్కి అని చెప్పి మాలకట్టు ఉంచుకున్నాం. యాక్చువల్లీ చెల్లి ఇల్లు చూపులు అయిన వెంటనే మాకు పసుపు దంచడం ముహూర్తం పెట్టేశారు పంతులు గారు. సో ఇంట్లోనే సింపుల్గా డెకరేషన్ చేద్దామని చెప్పి ఇలా మాలకట్టు ఉంచుకున్నాం. ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటే వెల్కమ్ బోర్డ్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి ఒక ఇంట్లో ఉన్న థింగ్స్నే యూజ్ చేసి అలా పెయింటింగ్ చేశాను. యాక్చువల్గా ఇది పిన్నింట్రెస్ట్లో ఒక రెఫరెన్స్ పిక్ ద్వారా చేశాను. వాళ్ళు హల్దీకి చేశారు. నేను మా పెళ్ళి పనులు మొదలవుతున్నాయనే బోర్డు ప్రిపేర్ చేద్దాం అనే ఐడియాతో అక్కడ మ్యాటర్ మాత్రం మార్చాను. పిక్ అంతా రిఫరెన్స్ అంతా పిన్నింట్రెస్ట్లో ఉంచి యూజ్ చేశాను. సో మిడిల్ పార్ట్ అంతా బ్లాక్తో రాద్దామని అనుకున్నాను. మమ్మీ ఏంచి పెళ్ళి టైంలో ఇలాంటి బ్లాక్ అది యూజ్ చేయకంటే సో బ్లూ యూజ్ చేశాను. అందుకే చిన్న లైట్గా కనిపిస్తూ ఉంటుంది పెదిరిట్ల వారి పెళ్ళి సందడి అని చెప్పి. ఇంకా మధ్యలో పసుపు దంపుడు పెట్టానన్నమాట. లైట్గా డ్రాయింగ్ చేశాను. అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు, ఏదో ట్రై చేద్దామని ఒక ఐడియాతో స్టార్ట్ చేశాను. బట్ బాగానే వచ్చింది అవుట్పుట్. ఇలా ఎంట్రన్స్లో పెట్టామన్నమాట. మీకు ఎలా అనిపించింది చూడగానే మా వెల్కమ్ బోర్డ్? మాకైతే చాలా క్యూట్గా అనిపించింది. అంటే మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఉండే హ్యాపీనెస్ వేరు కదా. సో మమ్మీ ఏమో బయట ముగ్గు వేయు అని చెప్పారు. మమ్మీ వాళ్ళది వచ్చి వైట్ టైల్స్ కాబట్టి నేను జాజుని యూజ్ చేసి ముగ్గంతా వేశాను. ఎందుకంటే టైల్స్ మీద వైట్ కానీ ఏ కలర్ చాక్ పీస్ యూజ్ చేసినా అది అంతగా కనిపించదు. జాజు అయితే చాలా బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగుందో చూడడానికి. యాక్చువల్లీ నాకు చుక్కల ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎంట్రన్స్లో నిండుగా కనిపిస్తూ ఉంటుంది. మా మమ్మీ చూసి చాలా బాగా వచ్చింది జాజుతో ముగ్గు అన్నది. మీ అందరికీ నచ్చిందా నేను వేసిన చుక్కల ముగ్గు? నచ్చితే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. సో ఇంకా డెకరేషన్ అంతా మొదలు పెట్టేసాం. బ్యాక్డ్రాప్ డెకరేషన్ అంతా హాల్లోనే చేద్దామని అనుకున్నాం. సో ఫ్రేమ్ కోసం అక్కడ పాత స్టిక్స్ ఉంటే అవి కట్టి ఫ్రేమ్లా ప్రిపేర్ చేసి కర్టెన్స్ యూజ్ చేసాం అనమాట. బ్యాక్డ్రాప్ కోసం రెడ్ కర్టెన్స్ మిడిల్లోకి బ్లూ సైడ్స్ వచ్చేలా పెట్టుకున్నాం. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అంతా కూడా ఒక రిఫరెన్స్ పిక్ యూజ్ చేసాం అనమాట. ఓన్లీ అప్పర్ పార్ట్ మాత్రమే డెకరేషన్ చేద్దాం ఉన్న ఫ్లవర్స్తో అడ్జస్ట్ చేసుకొని అని చెప్పి ఫస్ట్ ఎల్లో పెట్టాం అనమాట డౌన్ స్టెప్లో. ఎందుకంటే ఎల్లో బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అని చెప్పి ఎల్లో పైన ఆరెంజ్ కలర్ లైన్ ఇద్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే కొంచెం దూరం నుంచి బాగా కూడా కనిపిస్తుంది అని చెప్పి ఆరెంజ్ పైకి రెడ్ లైన్ ఇద్దాం అనుకున్నాం. సో రెడ్ రోజెస్ని ఆల్రెడీ ఇలాగా దండలా కట్టేసి ఉంచుకున్నాం అనమాట. ఒకవేళ సరిపోతే అప్పటికప్పుడు దండలా కట్టాము. బట్ ఇంకా అప్పర్ పార్ట్లో ఏంటంటే చాలా మటుకు గ్యాప్ లాగా వచ్చేసింది. సో అక్కడ ఏం పెడదామా అని ఆలోచించాం. అప్పుడు మ్యాంగో లీవ్స్తో ఫిల్ చేస్తే బెటర్, గ్రీన్గా బాగుంటుంది అండ్ ప్లేస్ అంతా కూడా ఫిల్ అవుతుంది అని చెప్పి లీవ్స్ పెట్టి లాస్ట్లో ఇంకా పూలన్నీ వాడిపోకుండా వాటర్ స్ప్రే చేసి ఉంచాను. ఎర్లీ మార్నింగ్ అంతా ఫ్రెష్గా ఉండాలని చెప్పి మిడిల్లోకి వినాయకుడితో యాడ్ చేసాం. మా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. మా సైడ్ పసుపు దంపుడు టైంలో పంతులు గారు ఒక మొత్తం ఫిక్స్ చేస్తారనమాట. 8 to 9 అలా. ఆ టైంలో ఒక 11 మంది కానీ 9 మంది కానీ షాప్కి వెళ్ళి దంపతుల చేతుల మీద పసుపు కొమ్ములు, వినాయకుడికి ముడుపు కట్టే బియ్యం కొనుక్కొని తీసుకురావాలన్నమాట. ఇవన్నీ కూడా పంతులు గారు ఇచ్చిన టైంలోపే మనం కంప్లీట్ చేసుకోవాలన్నమాట. షాప్ నుంచి ఇంటికి తీసుకువచ్చి వినాయకుడు పూజ చేసి వినాయకుడు బియ్యం కట్టాలి. మా సైడ్ ఎలా చేస్తారో నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే షాప్ నుంచి అందరూ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే పంతులు గారు ఇచ్చిన ముహూర్తం టైంలోపు ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఒక 9 మందిలాగా ఇవన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరాం అనమాట. ఇంటి వరకు మా పెద్దమ్మ తీసుకొచ్చారు. అక్కడ నుంచి మా అత్త అప్పుడే వచ్చారు. అత్త ఎక్కువ నడలేరు కాబట్టి లోపలికి అత్త చేతుల మీద తీసుకువెళ్ళాం. ఆడపిల్లకి ఎప్పుడు
అత్త చేతుల మీద చేస్తే మంచిది చలవ అంటారు కదా. సో అలాగ మా అత్త మా పెద్దమ్మ ఇద్దరు కలిపి లోపలికి తీసుకొని వచ్చాక వినాయకుడి పూజ కోసం అంతా అరేంజ్ చేసుకుంటున్నారు మమ్మీ అండ్ పెద్దమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అందరూని. ఇప్పటి వరకు వీడియోలో అందరూ కనిపించారు, పెళ్ళికూతురు తప్ప అనుకుంటున్నారా? మా చెల్లి రెడీ అవుతుందన్నమాట. తను ఒక్కదే రెడీ అవ్వడం కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంతలో వినాయకుడి పూజకి అన్నీ రెడీ చేస్తున్నారు మమ్మీ వాళ్ళు. ఏంటి ఇది మీ షాప్ నుంచి తీసుకొచ్చిన పసుపు కొమ్ములు. వినాయకుడి పూజ కోసం వినాయకుడిని తయారు చేసి మా సైడ్ ఏంటంటే ఒక వైట్ టవల్ లాంటిది తీసుకుంటారనమాట. వినాయకుడు బియ్యం అందులో వేసి ముడుపులా కడతారు. వినాయకుడు పూజ చేసి అందులో ముడుపులా కట్టి ఉంచుతారనమాట పెళ్ళయ్యే వరకుని. ఏ ఆటంకాలు లేకుండా వినాయకుడు దయ వల్ల ఏ విఘ్నాలు రాకుండా పెళ్లి పనులన్నీ సక్రమంగా జరిగి అంతా బాగుంటుందని వినాయకుడు పూజ చేస్తారు. సో మా అత్త వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అన్నీ అరేంజ్ చేశాక మా డాడీ దీపం పెట్టారనమాట. యాక్చువల్గా ఎప్పుడు ఏ ఇంట్లో ఏ కార్యమైనా ఇంటి యజమాని దీపం పెట్టి చేస్తేనే వాటికి నిండుదనం. ఎందుకంటే ఇంటి యజమాని చేస్తేనే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఇంటి ఆడవాళ్ళు చేసినా సరే ఒక వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందని మనం చాగంటి గారు కానీ ఎవరి ప్రవచనాలు విన్నా ఇంటి యజమాని పూజ చేయమని చెప్తారు కదా. సో అలాగే మా డాడీ ఇంట్లో ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తారు. సో అన్నీ రెడీ చేసుకొని వినాయకుడు పూజ చేస్తున్నారనమాట. వెనకాల మా అబ్బాయిని చూడండి, వాడు వంగని ఏదో చేస్తున్నాడు దండం పెట్టుకొని. మమ్మీ హ్యాపీగా ఉండాలి, అంతా బాగుండాలని దండం పెట్టుకుంటున్నాడు అనమాట. ఇంట్లో పూజ అయ్యేలోపు బయట మేము రోలు రోకలకి పసుపు అవి రాసి బొట్లు పెట్టి పూలదండలు కట్టారనమాట. మా అపార్ట్మెంట్లో ఆంటీ వాళ్ళందరినీ పిలిచాము. చెప్పాను కదా ఆల్రెడీ ఎక్కువ మందిని పిలవలేదు, అక్కడ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచాము అని చెప్పి అపార్ట్మెంట్లో వాళ్ళని, మా అత్త వాళ్ళని, మా పెద్దమ్మ వాళ్ళని, మా పెద్ద అత్త వాళ్ళని ఇలా దగ్గర వాళ్ళనే పిలిచాము. ఎందుకంటే దూరం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఇలా వినాయకుడు బియ్యంకి రైస్ పెట్టి తాంబూలం అవన్నీ కూడా అరేంజ్ చేసి డాడీ, మమ్మీ, పెద్దమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ కూడా వినాయకుడు బియ్యం వేసి తర్వాత ముడుపు కట్టేశాక అప్పుడు రోలు రోకలు ఇంట్లోకి తీసుకొచ్చి స్టార్టింగ్ ముత్తైదువుల చేత దంపతుల చేత పసుపు కొమ్ములు వేసి పసుపు దంచడం మొదలు పెడతారనమాట. మొదలు పెట్టాక మేమందరం ఇంకా ఫొటోస్కి రీల్స్కి మొదలు పెట్టాము. ఇక్కడ మా పెద్దనాన్న వాళ్ళు మా మావయ్యలు కూడా దంచిన వీడియో పెట్టాను. యాక్చువల్లీ వెనకాల దంచవే మేనత్త కూతురా ఒడ్లు దంచవే నా గుండెల్లడనా అనే సాంగ్ పెట్టి మరి దంచారనమాట. చిన్న ఎనర్జీ క్రియేట్ అయింది. ఇంకా మా పెళ్లి కూతురు ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసాం. మా చెల్లి ఇక్కడ హాఫ్ సారీ కట్టుకుందనమాట పసుపు దంచడం కోసం. ఇంక ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ గంధం రాసి తాంబూలాలు ఇప్పించింది మమ్మీ చెల్లి చేత. అండ్ తర్వాత ఫోటోషూట్ అవి జరిగాయి. ఈ ఫొటోస్ అన్నీ బాగా రావడానికి మెయిన్ రీజన్ మా బావగారు వీడియోస్ తీయకపోతే ఈ ఫొటోస్ ఏవి ఉండేవి కాదు. అండ్ మా బ్యాక్ డ్రాప్ కూడా బాగా సూట్ అయింది మా చెల్లి అవుట్ఫిట్కి. తర్వాత లాస్ట్లో మేము కొన్ని రీల్స్ చేసామన్నమాట. ఇది ఏ సాంగో గెస్ చేయండి. రీల్స్ అనేవి నా షార్ట్స్లో యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. పెళ్ళి షాపింగ్కి వెళ్ళాం ఆ రోజు ఈవినింగే. ఎందుకంటే ఆ రోజు ఏదైనా స్టార్ట్ చేస్తే మంచిదని. సో ఫస్ట్ ఫుడ్ తినాలి, తింటేనే మనకి ఎనర్జీ వస్తుంది షాపింగ్ చేయడానికి. ఫస్ట్ మేము కంచి కామాక్షికి వెళ్ళాం. చెల్లి శారీ తీద్దాం, వర్క్కి ఇవ్వాలి కదా, ఫస్ట్ శారీ పెళ్లి శారీ తీద్దామని చెప్పి వెళ్ళి ఎన్ని షాపులు తిప్పిందంటే ఒక్కరోజు అసలు పాడైపోయింది. 4-5 షాపులు తిప్పింది. తను అనుకున్న రేంజ్లో తను అనుకున్న కలరు తనకి దిస్ ఈజ్ ద వన్ అని అనిపించలేదు. సో చాలా శారీస్ ట్రై చేసింది. మా మమ్మీకి ముందే ఐడియా వచ్చి పసుపు దంచడం అయిన వెంటనే మధుపర్కాలు కొనేసింది. ఎందుకంటే మా చెల్లిది 1 డే షాపింగ్ కాదు అని చెప్పి. సో పెళ్లి షాపింగ్ అయితే ఆ రోజు స్టార్ట్ అయిపోయినట్టే. ఇంకా మా చెల్లికి నచ్చి తను సాటిస్ఫై అయ్యే శారీ దొరికే వరకు వెతకడమే. అలాగని వేగంగా తీసుకోమనే చెప్పాం, ఎందుకంటే వర్క్ ఇవ్వాలి కదా, మగ్గం వర్క్ చేయడానికి వాళ్ళకి ఒక 10 days అయినా పడుతుంది కదా. సో వేగంగా స్టార్ట్ చేద్దామని చేసాము. బట్ తనకైతే ఏది దిస్ ఈజ్ ద వన్ అనిపించలేదు. ఇంకా బెస్ట్ ఉంటుందేమో అని చెప్పి రిసెప్షన్కి కూడా లెహంగాస్ కూడా చాలా రకాల కలర్స్ ట్రై చేసింది డిఫరెంట్గా. పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాకుండా ఇంకే కలర్ అయినా తీసుకుందాం అని చెప్పి చాలా రకాలు చాలా షాపులు తిరిగింది. ఆల్మోస్ట్ వైజాగ్లో ఉన్న అన్ని షాపులు తిరిగింది, అన్ని బుటెక్స్ కూడా తిరిగేసింది తనకు నచ్చిన డిజైన్ దొరకడం కోసం అని చెప్పి.
వీటన్నిటిలో మా చెల్లి ఏం సెలెక్ట్ చేసుకుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీ గెస్ రైటా కాదా నేను తెలుసుకుంటాను. మామూలుగా షాప్స్లో ఫొటోస్కి కానీ వీడియోస్ కానీ అలౌ చేయడం లేదు కదా. సో మమ్మీకి వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్ నుంచి రికార్డర్ ఆన్ చేసి ఈ వీడియోస్ అన్నీ సేవ్ చేసుకున్నాము. ఎందుకంటే ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క డ్రెస్సే నచ్చుతుంది మాకు. అన్నీ ఒక్క దగ్గరే ఉన్న ఇంకో రిఫరెన్స్ చూసుకొని ఏదైతే బెస్ట్ అని అనుకుంటున్నా ఆ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్పి, సో అందుకే ఫోన్లో అన్నీ రికార్డ్ చేసుకొని లాస్ట్లో ఒక దగ్గర కూర్చొని ఏది బాగుంది, ఏది నీకు సూట్ అయిందని చెప్పి అన్నీ చూసి ఫైనల్గా ఒక లెహంగా అయితే తీసుకుంది చెల్లికి ఆఫీస్ ఉండడం వల్ల ఓన్లీ వీకెండ్స్ మాత్రమే షాపింగ్ చేయడం వల్ల ఇన్ని షాప్స్ తిరగడానికి అయ్యింది. లేదంటే వన్ డే షాపింగ్ అయితే అక్కడే ఏదో ఒకటి తీసుకునే వాళ్ళం. బట్ ఇలా వీకెండ్స్లో తిరిగి ఎక్కడేం బాగున్నాయి రికార్డ్ చేసుకొని చూసుకొని షాపింగ్ చేయడం వల్ల మాకు ఇన్ని డేస్ పట్టింది. ఫైనల్గా అయితే తీసేసుకున్నాం. షాపింగ్ అంతా అయిపోయింది, వర్క్స్కి ఇచ్చాం అన్నీని. ఇంకా చెల్లి జ్యువెలరీ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.